ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచే మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనము. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం జీవించును కాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు, యవ్వనుడా నీ యవ్వన కాలం ముందు సంతోషపడము, నీ యవ్వన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. లైత వయసును నడిప్రాయమును గతించుకోవచ్చున్నది కనుక నీ హృదయంలో నుండి వాక్యమును తొలగించుకొనుము, నీ దేహమునకు చెరుపు దానిని తొలగించుకొనుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నువ్వు నేర్చుకుని రూఢిని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉంటుము. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనులు ఆయుష్ తక్కువై పోవును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండును. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చివరిగా ఒక మాట, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుగా అందరినీ పోగు చేయవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం జీవించాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేమందరం ప్రభు నీ వాక్యం విని దాన్ని నేర్చుకుని దాన్ని గైకొని మీకు మహిమకరంగా జీవించే వ్యక్తుల వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంను మా జీవితంలో జరిగించామని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.